Close and reopen. ఇప్పుడు ట్రై అవుతుంది అనుకుంటా. Yeah. సో మళ్ళా మనం టెర్మినల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? మళ్ళీ మనం టెర్మినల్కి వెళ్ళిపోదాం. Now can you just try sharing the screen once again for me, please? Yeah, it's working. It should be working because I'm already sharing the screen with you. Sir, ఆఫ్ చేసా. సో ఓకే, సో ఇప్పుడు నాకు స్టెప్స్ చెప్తారా ఒకసారి? నాకు ఒకసారి స్టెప్స్ చెప్తారా? సో ఫస్ట్ ఏం చేయాలి? LSBLK కమాండ్ రన్ చేసుకొని పార్టిషన్స్ చెక్ చేసుకోవాలి. కరెక్టా? Correct. తర్వాత ఒక పార్టిషన్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఎలా? fdisk /dev/nvme0n1 పార్టిషన్ క్రియేట్ చేసుకుంటాను. మెమరీ పార్టిషన్ క్రియేట్ చేసుకుంటాను. సైజ్ వచ్చేసి 2 GB ఇస్తాను. ఓకేనా? పార్టిషన్ టైప్ చేంజ్ చేసుకోవాలి. P ఇస్తాను. ఫోర్త్ పార్టిషన్ కి చేంజ్ చేసుకోవాలి. 8E ఇది LVM కోడ్. అయిపోయింది. W సేవ్ చేసుకుంటాను. kpartx-f/dev/nvme0n1 చేస్తాను. 4 పార్టిషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాను? PV క్రియేట్ చేస్తాను. PV create /dev/nvme0n1 P4. ఇప్పుడు PVS కొడితే మీకు అది కనిపించాలి. ఓకే, test_vz /dev/nvme0n1 P4 క్రియేటెడ్. VGS కమాండ్ చెక్ చేసుకోండి. ఓకే, వచ్చింది కదా? వచ్చిన తర్వాత ఏం చేస్తారు మీరు? LV create -l+2GB క్రియేట్ చేసుకుంటున్నారు. /test_vz దిస్ ఇస్ వాట్ వి క్రియేట్. +2G అవ్వట్లేదు కాబట్టి 1.9G ఇచ్చుకోండి, ఎందుకంటే మెటాడేటా ఉంటుంది కాబట్టి అవ్వదు. ఓకేనా? ఇప్పుడు అయిపోతుంది. వాంట్ టు వైప్ ఇట్? ఎస్, ఐ వాంట్ టు వైప్ ఇట్. క్లియర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు LV రీసైజ్ ఆప్షన్ తోటి నేను ఏం చేస్తానంటే LV రీసైజ్ -l -1z /dev/test_vz/lvol0. ఓకే, ఇప్పుడు నేను మైనస్ చేస్తున్నాను. దీంతో చూడండి రీసైజ్ అయ్యింది. అయిందా? It is mentioned resized. ఇప్పుడు మీరు కావాలనుకుంటే LVS లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఇచ్చింది 1.9 GB, 1 GB తీసేసారు. 9 GB ఉంది, 900 MB ఉంది. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను చూడండి. LV రీసైజ్ -l రీసైజ్. ఓకే ఓకే ఓకే, ఓవర్లుక్ అది. ఓకే, /dev/test_vz/lvol0 రీసైజ్ అయింది. LVS లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి 925 నుంచి 1.9 GB అయింది. సో మీరు ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు, రీసైజ్ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, అయిపోయింది. రీసైజ్ చేసేసాము. రీసైజ్ చేసిన తర్వాత mkfs.xfs చేసేసి /dev/test_vz/lvol0 mkfs అయిపోయింది. తర్వాత మౌంట్ చేయాలి. మౌంట్ /dev/test_vz/lvol0 to MP అనేది ఆల్రెడీ ఫోల్డర్ ఉంది, అక్కడికి చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే మౌంట్ గ్రాప్ lvol0. చూడండి lvol0 వచ్చింది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే, LV రీసైజ్ అనేది చూసారు. ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు దాంతో. బాగుంది, వెరీ నైస్. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వీ వుడ్ డూ? The next thing we would be doing is LV మైగ్రేషన్ చేస్తాం. LVS లో 1.9 GB తోటి ఉంది. VGS చూసుకోండి, జస్ట్ 96 MB ఫ్రీ ఉంది. ఇంకా
సో నేనేం చేస్తాను ఇప్పుడు నేను దీన్ని init 0 చేసి కొత్త హార్డ్ డిస్క్ ఒకటే యాడ్ చేసుకుంటాను బికాజ్ నా దగ్గర 4 పార్టీషన్స్ అయిపోయాయి కాబట్టి. సో లెట్ us గో బ్యాక్ అండ్ క్లోజ్ అయిపోయింది. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత యాడ్లోకి వెళ్ళండి. యాడ్లోకి వెళ్ళిన తర్వాత హార్డ్ డిస్క్ నెక్స్ట్ నేను జస్ట్ ఒక 2 GB యాడ్ చేసుకుంటా, లేకపోతే 3 GB సరిపోతుంది. ఓకేనా 3.0 ఇవ్వట్లేదు, 3 GB ఇస్తున్నాను. ఫినిష్. ఓకే 3 GB యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మైగ్రేషన్ కుట్టే సరిపోతుంది కాబట్టి. ఓకేనా సో మైగ్రేట్ మీరు 2 విధానాలుగా చేయొచ్చు. ఓకేనా ఒకటి పివి మూవ్ తోటి, ఇంకోటి మిర్రరింగ్ మెథడ్ తోటి. ఓకే ఒకటి పివి మూవ్ తోటి, ఇంకోటి మిర్రరింగ్ తోటి. ఈ బ్రష్ లోకి వెళ్ళి మిర్రరింగ్ టెక్నిక్. సో మిర్రరింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఫస్ట్ మీకు ఒక రా డిస్క్ మీద పివి మీద విజీ ఉంటాయి, విజీ మీద ఎల్వి ఉంటుంది. ఓకేనా సో నేనేం చేస్తున్నాను, మన సినారియో ఏంటి, మన సినారియోలో ఈ డిస్క్ ఫెయిల్ అయితే దీనిని వేరే డిస్క్ మీదకు మైగ్రేట్ చేయాలి. దీన్ని వేరే డిస్క్ మీదకు మైగ్రేట్ చేయాలి, అంతే కదా మన సినారియో. అవునా కదా, అదే మైగ్రేట్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన 3 GB లో 2 GB ఒకటి క్రియేట్ చేసుకుంటాను మళ్ళీ. ఓకేనా ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు మిర్రరింగ్ టెక్నిక్ ఏంటంటే, మిర్రరింగ్ టెక్నిక్ లో నేను ఏం చేస్తానంటే ఈ ఎల్వి ఏదైతే ఉందో ఈ ఎల్వికి నేను ఒక మిర్రర్ క్రియేట్ చేసుకుంటాను ఫస్ట్. ఓకేనా సో ఈ మిర్రర్ ని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే దీనికి కనెక్ట్ చేసుకుంటాను. ఓకే అప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను ఈ మిర్రర్ తీసుకొచ్చి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కనెక్షన్ ఆల్రెడీ ఉంటుందో ఈ కనెక్షన్ ని నేను తీసేసి దీన్ని తీసేస్తాను. అప్పుడు నాకు ఈ ఎల్వి ఇక్కడికి మైగ్రేట్ అయిపోతుంది. అర్థమైందా? సరే నేను ఇంకా ఈజీగా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ దగ్గర నాది ఒక డాక్యుమెంట్ ఉందనుకోండి. ఓకేనా నేను ఏం చేశానంటే ఈ డాక్యుమెంట్ని జిరాక్స్ కాపీ తీసుకున్నాను. ఓకే దెన్ నేను ఏం చెప్పానంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఇప్పుడు చించేయండి అని చెప్పాను. అప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ నా దగ్గరకు వస్తుంది కదా, అండ్ దెన్ మీ దగ్గర డాక్యుమెంట్ ఉండదు. ఇది ఒక వే ఆఫ్ డూయింగ్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ మిర్రరింగ్ టెక్నిక్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ఏ పివి మీద అయితే మీరు ఎల్వి క్రియేట్ చేశారో ఈ ఎల్వికి ఈ పివికి మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అర్థమైందా? సో మీరు ఏం చేస్తున్నారంటే కొత్తగా మీరు ఇంకొక పివిని తీసుకొచ్చి పెట్టి మీరు ఏం చేస్తున్నారంటే దీనికి మిర్రర్ క్రియేట్ చేస్తున్నారు, అంటే సేమ్ జిరాక్స్ కాపీ క్రియేట్ చేస్తున్నారు. ఓకే ఆ జిరాక్స్ కాపీని దీనికి కనెక్ట్ చేస్తున్నారు కొత్తగా వచ్చిన దాన్ని. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న దీనిని మీరు తీసేస్తారు. అవుతుంది ఇక్కడ ఉన్న ఎల్వి ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా లేదా? ఏంటి నో ఎస్ నో ఆల్ రైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? So if you remove this LV, the initial LV, see all the thing will be mirrored to the second LV, right? So it will be there. అంతే ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ తీసుకుని ఈ డాక్యుమెంట్ ను ఒక ఫోటో కాపీ తీస్తే ఏమైతుంది, ఈ డాక్యుమెంట్ లో కాంటెంట్స్ అన్ని దీంట్లోకి వస్తాయి. కరెక్టా? అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ మీరు చించేసినప్పుడు ఏమైతుంది, ఈ డాక్యుమెంట్ నా చేతిలోకి వచ్చేస్తుంది. సింపుల్ అంతే. ఇది మీ చేతిలో ఉన్న డాక్యుమెంట్ నా చేతిలోకి వస్తుంది. సింపుల్ అంటే అర్థమైందా? సేమ్ అదే అప్లై చేయండి ఇక్కడ లాజిక్ ని. ఇక్కడ ఒక ఎల్వి, ఇక్కడ ఒక పివి ఉంది, ఈ పివి మీద ఒక విజీ ఉంది, ఈ విజీ మీద ఒక ఎల్వి ఉంది. కానీ ఈ ఎల్వి ఎక్కడి నుంచి స్పేస్ యూటిలైజేషన్ చేసుకుంటుంది, అది ఈ పివి నుంచి చేసుకుంటుంది. ఈ పివి కింద ఏముంటది, ఈ పివి కింద ఒక హార్డ్ డిస్క్ అనేది ఉంటది.
కదా. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ అనేది పోయింది అనుకుందాం. ఓకే, ఈ హార్డ్ డిస్క్ అనేది పోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకు పైన ఎల్వి ఉంది కానీ కింద సపోర్ట్ చేయడానికి డిస్క్ లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, కొత్త డిస్క్ ఒకటి యాడ్ చేసుకుంటాను, దాని మీద ఒక పివి క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా, దాన్ని వీజీకి ఇచ్చి ఎక్స్టెండ్ చేసుకుంటాను. అర్థమైందా? అప్పుడు ఏదైతే ఎల్వి ఇక్కడ రెడీగా ఉందో దీనికి ఒక మిర్రర్ కాపీ, ఒక మిర్రర్ ని తీసుకుంటాను ఇక్కడ. అర్థమవుతుందా? So whenever you create a new hard disk, you have to compulsorily create one PV and LV. LVM అంటే అంతే కదా మరి. LVM అంటే అంతే కదా. యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ద రా డిస్క్స్, యు ఆర్ మేకింగ్ PVs అండ్ ఆ వాల్యూమ్స్ అన్నిటినీ కలిపి ఒక వాల్యూమ్ గ్రూప్ చేస్తున్నారు. ఆ వాల్యూమ్ గ్రూప్ మీద మీరు లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఓకేనా, ముగ్గురు దగ్గర 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ ఉన్నాయనుకోండి. ముగ్గురు కలిపి 30 రూపీస్ చేసుకున్నారు అనుకోండి. ఓకేనా, అమౌంట్ వచ్చి 30 రూపీస్ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ 30 రూపీస్ పెట్టి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతారు. ఇక్కడ 5 రూపీస్ ఖర్చు పెట్టాలంటే ఇక్కడ 5 రూపీస్, ఇక్కడ 10 రూపీస్ ఖర్చు పెట్టాలంటే ఇక్కడ 10 రూపీస్. అట్లా సమ్ అనేది అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. అర్థం అవుతుందా లేదా చెప్పాలి, నాకు ఎలా తెలుస్తుంది? అర్థమైందా లేదా చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? 2-3 రకాలుగా ట్రై చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు చూడండి, మీకు హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎల్విఎం అనేది ఐడియా ఉంది కదా. అంటే ఏంటి, ఫస్ట్ ఒక రా డిస్క్ ఉంటుంది. ఓకే, రా డిస్క్ అంటే ఏంటి, దీనిని మనం ఏ రకంగానూ ఫార్మాట్ చేయం, ఒక హార్డ్ డ్రైవ్ అది అంతే. ఓకేనా, ఈ హార్డ్ డ్రైవ్ మీద మనం ఏం చేస్తున్నాము, ఫిజికల్ వాల్యూమ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకుంటున్నాం. కరెక్టా? ఈ ఫిజికల్ వాల్యూమ్స్ అన్నిటినీ కలిపి మనం గ్రూప్ చేసి ఏమని పిలుస్తున్నాం, వాల్యూమ్ గ్రూప్ అంటున్నాం. అవునా? సో వాల్యూమ్ గ్రూప్ మీద మళ్ళీ మనం ఎల్విస్ క్రియేట్ చేసుకుంటున్నాం. కరెక్టా కదా? సో ఈ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వాల్యూమ్ గ్రూప్ ఆధారం అయితే, వీటి కింద ఉన్న ఫిజికల్ వాల్యూమ్స్ ఆధారం అయితే, ఫిజికల్ వాల్యూమ్స్ కి బేసిక్ గా మీ రా డిస్క్ అనేది ఆధారం. కరెక్టా? డిపెండింగ్ అపాన్ your raw disk, you'll form a physical volume. Depending upon the physical volume group exists. Depending on the volume group, logical volumes exist. Antena? Yes. For example, మీ హౌస్ బిల్డింగ్ ఉందనుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ బిల్డింగ్ ఉందనుకుందాం. ఓకే, మీ హౌస్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంది. మీ హౌస్ బిల్డింగ్ కి ఫౌండేషన్ బేస్ కదా. You won't live in foundation, right? You will be living in the building. Correct or not? Correct. సో ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది రా డిస్క్. ఈ ఫౌండేషన్ పోయినప్పుడు, ఈ ఫౌండేషన్కి ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చేస్తున్నాము, బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ గెటింగ్ కొలాప్స్డ్, మనం ఏం చేస్తున్నామంటే ఈ బిల్డింగ్నే మళ్ళీ కడుతున్నాం. సేమ్ అలాగే ఇంకో బిల్డింగ్ కడుతున్నాము, దాని కింద కొత్త ఫౌండేషన్ వేస్తున్నాం, అంతే. తర్వాత ఈ బిల్డింగ్ డెమోలిష్ చేస్తున్నాం. ఓకే, అర్థమైందా? yes, got it. ఈ బిల్డింగ్ డెమోలిష్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైతే కాంటెంట్ అనుకుంటున్నారో ఆ కాంటెంట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది కొత్త ప్లేస్ లోకి. ఇది మైగ్రేట్. అర్థమైందా? yes. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. అంటే ఎందుకంత కాంప్లికేషన్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంత కాంప్లికేషన్ అంటే ఇది పాత మెథడ్ అన్నమాట చేయడానికి. ఓకేనా, అంటే దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ మెథడ్ యూ డూ ఇట్. దెర్ ఇస్ ఆల్సో ఎ మెథడ్ కాల్డ్ పివి మూవ్. దాంతో చాలా ఈజీగా అయిపోతుంది. పివి మూవ్ లో ఎల్వి పేరుస్తారు, పాత పివి పేరుస్తారు, కొత్త పివి పేరుస్తారు, మూవ్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇది పాత మెథడ్ అనమాట. పాత మెథడ్ లో ఏంటి, మీరు ఏదైతే ఎల్వి ఉందో ఆ ఎల్వికి ఒక మిర్రర్ క్రియేట్ చేసుకుంటారు. మిర్రర్ అంటే ఏం లేదు, ఇందులో ఉన్న డేటాయే ఇందులో కూడా ఉంటుంది. సేమ్ కాపీ అనమాట, బ్యాకప్ కాపీ లాగా చేసుకుంటారు. చేసుకుని ఏం చేస్తారు, కొత్త పీవీ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి. అర్థమైందా?
ఎందుకు? మీ రా డిస్క్ పోయింది కాబట్టి, పాతది. ఎందుకు? ఈ డిస్క్ పోయింది కాబట్టి. అప్పుడు ఈ డిస్క్ పోతే దీని మీద ఏదైతే డిపెండ్ అయిన ఎల్వి ఉందో ఆ ఎల్వికి మీరు ఆల్రెడీ మిర్రర్ క్రియేట్ చేసేసారు కాబట్టి ఇక్కడ దీంతో పని లేదు. సో మీరు దీనిని కూడా రిమూవ్ చేసేస్తారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మీరు దీనిని రిమూవ్ చేసేస్తారో, ఎప్పుడైతే మీరు వీటిని కూడా రిమూవ్ చేసేస్తారో కొత్త పీవీ మీదకి వచ్చేస్తుంది కదా ఎల్వి. అర్థమైందా? ఓకే, ప్రాక్టికల్లోకి వెళ్దాం, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? మీకు ఒకవేళ ఈ మెథడ్ అర్థం కాకపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే దీనికి ఆల్టర్నేట్ మెథడ్ ఉంది. ఓకేనా? I'll tell you the alternate method also. ఆల్రెడీ మన దగ్గర ఒక ఎల్వి ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి? మనం ఆల్రెడీ హార్డ్ డిస్క్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్తగా మనం యాడ్ చేసిన హార్డ్ డిస్క్ నుంచి ఒక పీవీ క్రియేట్ చేసుకుని వీజీని ఎక్స్టెండ్ చేసుకుంటాం. చేద్దాం, చూద్దాం ఎలా అవుతుంది అన్నది తెలుస్తుంది మీకు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే fdisk/dev/nvm-e0n2. ఓకేనా? కొత్త హార్డ్ డిస్క్ ఇది. ఇక్కడ న్యూ పార్టిషన్ క్రియేట్ చేసుకుంటారు, ప్రైమరీ పార్టిషన్ క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ పార్టిషనే ఎంత సైజ్ ఇస్తారంటే 2 GB ఇవ్వండి, సేమ్ అదే. ఓకేనా? డబుల్. ఓకే, మళ్ళీ ఏం చేస్తారు? kpartx-f/dev/nvm-e0n1n2. ఓకేనా? అయిపోయింది, పార్టిషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు వీజీని ఎక్స్టెండ్ చేసుకోండి ఒకసారి. అర్థమవుతుందా? ఎక్స్టెండ్ ఎలా చేసుకుంటారు? వీజీ ఎక్స్టెండ్ test_vg, దీనిని /dev/. ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం మనం, టైప్ మార్చలేదు, టైప్ ఎల్విఎంకి మార్చాలి. ఓకేనా? సో fdisk/dev/nvm-e0n2 ఇవ్వండి. డిలీట్ ద పార్టిషన్, ఫస్ట్ పార్టిషన్ ఇస్ డిలీటెడ్. ఇప్పుడు న్యూ పార్టిషన్ క్రియేట్ చేసుకోండి, ప్రైమరీ పార్టిషన్ క్రియేట్ చేసుకోండి, ఫస్ట్ పార్టిషన్ క్రియేట్ చేసుకోండి, +2 GB ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఇవ్వండి, టైప్ వచ్చేసి 8E ఇవ్వండి. 8E ఇచ్చిన తర్వాత W చేయండి. తర్వాత kpartx-f/dev/nvm-e0n2 చేయండి. తర్వాత పీవీ క్రియేట్ చేయాలి. పీవీ క్రియేట్ /dev/nvm-e0n2 p1. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వీజీ ఎక్స్టెండ్ కమాండ్ రన్ చేసుకోండి. వీజీ ఎక్స్టెండ్ test_vg/dev/nvm-e0n2 p1. అర్థమైందా? చేయండి, ఎక్స్టెండ్ అవుతుంది వీజీఎస్ చెక్ చేసి చూడండి. ఫ్రీ సైజ్ వచ్చేసి 2.9 GB వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మిర్రరింగ్ మెథడ్లో ఎల్వి కన్వర్ట్ అనే ఒక కమాండ్ వాడతారు. క్లియర్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. ఎల్వి కన్వర్ట్. ఓకే, ఎల్వి కన్వర్ట్ -m ఫర్ మిర్రర్, -m ఫర్ మిర్రర్. ఒక మిర్రర్ క్రియేట్ చేసుకోండి, 1 మిర్రర్. దేనికి క్రియేట్ చేస్తున్నారు? /dev/test_vg/lvol0. దీనికి ఎక్కడ చేస్తున్నారు? /dev/nvm-e0n2 p1. దీని మీద చేస్తున్నారు మిర్రర్. అర్థమైందా? గో బ్యాక్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఇలా ఉంది కదా ప్రస్తుతానికి. ఓకేనా? మిర్రర్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు మీరు? ఈ మిర్రర్ ఇక్కడ ఉన్న దీనికి మిర్రర్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ మిర్రర్ క్రియేట్ చేస్తున్నారు. దేనికి కనెక్షన్ గా మిర్రర్? దీనికి కనెక్షన్ గా మిర్రర్. అర్థమైందా? అంటే దీనికి కనెక్షన్ గా అంటే ఈపీబీకి కనెక్షన్ గా మిర్రర్ క్రియేట్ చేస్తున్నారు. అర్థమైందా? మిర్రర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఎంటర్ చేయండి. కన్వర్ట్ చేస్తారా? ఎస్. ఓకే, లాజికల్ వాల్యూమ్ సక్సెస్ఫుల్లీ కన్వర్ట్ అయ్యింది. యాడ్ ఏ సింగిల్ మిర్రర్ మీరు యాడ్ చేసుకున్నారు. సింగిల్ మిర్రర్ యాడ్ చేసిన తర్వాత పాతది తీసేయండి. ఎల్వి కన్వర్ట్ -m మిర్రర్ తీసేయండి 0 /dev/test_vg/lvol
0/dev/nvm e0 n1 p4. ఇక్కడ నుంచి మిర్రర్ తీసేయండి. అర్థమవుతుందా? ఎస్, తీసేయండి. LSBLK రన్ చేసి చూడండి. మీ LVM ఎక్కడికి వచ్చింది చూడండి, N2 P1 మీదకి వచ్చిందా? హలో, This is same as migrating only, right? Like ఇదే మైగ్రేషన్. ఇంక మళ్ళీ సేమ్ యాజ్ మైగ్రేషన్ ఏంటి? దిస్ ఈజ్ మైగ్రేషన్. మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి మైగ్రేట్ చేద్దామా మీకు అర్థం అవడానికి? ఇక్కడ ఏదైతే మనం N2 P1 ఉందో N2 P1 నుంచి N1 P4 కి మైగ్రేట్ చేద్దామా? ఓకే, చూడండి. LV convert -m ఎన్ని మిర్రర్స్ క్రియేట్ చేయాలి? 1 మిర్రర్ క్రియేట్ చేయాలి. /dev/test_vz/lvol0 దీనిని ఎక్కడికి /dev/nvm e0 n1 p4 ఇక్కడికి చేయాలి. అర్థమైందా? చేశారు. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిర్రర్ దీన్ని తీసేయాలి. అర్థమైందా? ఇక్కడికి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ. LSBLK చూడండి, 2 వస్తాయి ఇప్పుడు మీకు. ఇదిగో 2 మిర్రర్స్ ఉంటాయి చూడండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చి కూర్చుంది. ఇప్పుడు మిర్రర్ తీసేయాలి. ఎక్కడి నుంచి మిర్రర్ తీసేయాలి మీరు? ఇక్కడ N2 P1 నుంచి తీసేయాలి. N2 P1 నుంచి ఎలా తీసేస్తారు మీరు? సేమ్ LV convert కమాండ్, LV convert -m 0/dev/test_vz/vol. హలో, y0 M0 0 అంటే తీసేయమని, M1 అంటే ఒకటి క్రియేట్ చేయి, 0 అంటే రిమూవ్ చేసేసేయి. మిర్రర్ రిమూవ్. అర్థమైందా? ఓకే, మిర్రర్ రిమూవ్ చేయడానికి 0. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయనుకో, నేను 0 చేయాలంటే ఏం చేయాలి? 10 తీసేసుకోవాలి నీ దగ్గర నుంచి. కరెక్టా? సో మరి ఇక్కడ 0 చేస్తున్నాము అంటే నీ దగ్గర ఉన్నది తీసేస్తున్నామనే కదా అర్థం. సో ఇక్కడ M0 అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్కడ ఉన్నది /dev/nvm e0 n2 p1 దగ్గర నుంచి తీసేసి 0 చేస్తున్నాం. కన్వర్ట్. ఎస్. ఇప్పుడు LSBLK రన్ చేయి, వెనక్కి వెళ్ళిపోతుంది చూడు. ఇది వెళ్ళిపోయిందా? అర్థమైందా? ఇంకోసారి కన్వర్ట్ చేద్దామా? ఇక్కడ నుంచి ఈసారి N1 P4 నుంచి కన్వర్ట్ చేస్తున్నాం మనం. ఎక్కడికి? N2 P1 కి పంపాలి. అర్థమైందా? ఓకే, చూడండి. LV convert -m1 /dev/test_vz/lvol0 దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడ కన్వర్ట్ చేస్తున్నాం మనం? /dev/nvm e0 n2 p1 చేశారు. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు LSBLK చేస్తే 2 కనపడాలి మీకు. ఇగో 2 కనపడుతున్నాయి చూసుకోండి. 2 కనపడుతున్నాయి కదా. ఒకసారి క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి మనం అక్కడి నుంచి తీసేద్దాం. LV convert -0/dev/test_vz/lvol0 ఎక్కడి నుంచి తీసేయాలి? /dev/nvm e0 n1 p4 ఎంటర్ చేయండి. ఎస్ కొట్టండి. LSBLK చేయండి. ఇక్కడ నుంచి పోయింది, ఇక్కడికి వచ్చింది చూడండి. అర్థమైందా? ఇంత తతంగం ఎందుకు సార్? చిన్నగా ఈజీగా చెప్పండి సార్ ఏం చేయాలో. ఏంది నాన్ సెన్స్ అంటే pv move -n న్యూ మూవ్. ఓకేనా? /dev/test_vz/lvol0 దీనిని /dev/nvm e0 n2 p1 ఇక్కడ నుంచి మైగ్రేట్ చేస్తున్నాను n1 p4 కి. ఓకేనా? /dev/nvm e0 n1 p4 మూవ్ అయిపోతుంది చూడండి. సింపుల్. ఒక్క కమాండ్ తో pv మూవ్. అది pv మూవ్ కమాండ్ తోటి మైగ్రేషన్. అది అర్థమైందా? ఎక్కడి నుంచి మైగ్రేట్ చేస్తున్నామో ఆ pv, ఎక్కడికి మైగ్రేట్ చేస్తున్నామో ఆ pv చెప్తే సరిపోతుంది. LV పేరు చెప్పి. అర్థమైందా? ఇప్పుడు దిస్ ఈస్ లైక్ సెండింగ్ ఎ లెటర్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. అర్థమైందా? LSBLK చేయండి, మళ్ళీ వెనక్కి వెళ్తుంది చూడండి. వెళ్ళిందా? ఇంకోసారి ట్రై చేద్దామా pv move. So when we use this pv move, you don't have to go delete from one other place. ఏం అవసరం లేదు. ఇంకా direct one line. ఒక్క కమాండ్ తోటి చేసేయచ్చు.
స్లాష్ డెవ్ బై test_vz బై lvol0 దీన్ని పంపిస్తున్నాం. ఎక్కడి నుంచి స్లాష్ డెవ్ బై nvm e0 n2 p1 ఎక్కడి నుంచి స్లాష్ డెవ్ బై nvm e0 n1 p4. ఓకే ఆల్రెడీ మూవ్ చేసినాం. అర్థం కాలేదు. ఆల్రెడీ మూవ్ చేసినాం కదా. ఆల్రెడీ మూవ్ చేసామా? ఓకే, అయితే మనం ఏం చేయొచ్చు, n1 p4 నుంచి n2 p1 కి మారుద్దాం. n1 p4 నుంచి n2 p1. ఓకే, చూడండి వెళ్ళిపోతుంది. అర్థమైందా? yes got it. దిస్ ఈజ్ మైగ్రేట్. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ స్నాప్ షాట్. ఓకే, ఎల్వి స్నాప్ షాట్. అర్థమైందా? వెళ్ళిపోయింది, మైగ్రేట్ అయిపోయింది, చూసుకోండి. ఇంకొంచెం టైం పడుతుంది, మనకి ప్రాంప్ట్ రావాలి, ఇంకా ప్రాంప్ట్ రాలా. పెట్టాలి, అయిపోయింది. ఓకే, LSBLK చూడండి మైగ్రేట్ అయిపోయింది. ఓకేనా? P4 నుంచి P1కి n2 P1కి. అర్థమైందా? స్వాతి లేదనుకుంటా. ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. ఓకే, దెన్ లాస్ట్ ఆప్షన్ ఇస్ ఎల్వి స్నాప్షాట్. ఓకేనా? స్నాప్షాట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. స్నాప్షాట్ అంటే ఏం లేదబ్బా, ఇక్కడ ఉంది కదా, దీనికి ఒక మిర్రర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే, ఒక స్నాప్షాట్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం. ఎల్వి కన్వర్ట్ సేమ్ దాంతో చేసుకుంటాం, ఒక స్నాప్షాట్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైనా ఈ ఎల్విఎం పోతే మనం ఏం చేస్తామంటే దీనిని దీంట్లోకి మెర్జ్ చేస్తాం. అర్థమైందా? అప్పుడు మీకు ఏమవుతుందంటే మళ్ళా మీ డేటా అంతా మళ్ళీ వెనక్కి వస్తుంది, అంతే. అదే కాన్సెప్ట్. ఓకేనా? Then what is difference between mirroring and snapshot? మిర్రర్ అంటే అర్థం ఏంటంటే ఒక డిస్క్ నుంచి ఇంకో డిస్క్కి, ఒక పీవీ నుంచి ఇంకొక పీవీకి చేసేది మిర్రర్. ఓకే, స్నాప్షాట్ అంటే టేకింగ్ ఏ కాపీ అండ్ కీపింగ్ ఏ బ్యాకప్. మీరు ఏం చేస్తారు, పీవీ టు పీవీ మూవ్ చేసేటప్పుడు మీరు మిర్రర్ వాడతారు, ఎల్వి టు ఎల్వి మెర్జ్ చేసేటప్పుడు స్నాప్షాట్ వాడతారు. అర్థమైనా? ఎవరు డౌట్ఫుల్ పర్సన్? పిలిచినప్పుడు మరేం పలకలేదు. అర్థమైందా అని అడిగాను, 2 సార్లు అడిగా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇందాక కాన్సెప్ట్ ఏంటి మిర్రరింగ్ లో? మీకు రా డిస్క్స్ ఉన్నాయి, వాటి మీద పీవీస్ ఉన్నాయి, ఒక వీజీ ఉంది, వీజీ మీద ఒక చిన్న ఎల్వి ఉంది అనుకున్నాం. ఓకే, దీనిని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మైగ్రేట్ చేశారు? ఎక్కడి నుంచి ఇలా ఉన్న కనెక్షన్ ని మీరు ఇలా మైగ్రేట్ చేశారు, అంతేనా? కరెక్ట్, అంతే కదా. ఇలా చేయడానికి వాడేదాన్ని మనం మిర్రరింగ్ టెక్నిక్ అంటాం, మిర్రరింగ్ వాడతాం. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ మిర్రర్ క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మిర్రర్ క్రియేట్ చేసుకుంటాం, ఈ కనెక్షన్ తీసేస్తాం, అప్పుడు ఆబ్వియస్ గా ఇవి కనెక్టెడ్ గా ఉంటాయి. అర్థమైందా? ఇది మిర్రర్. అది మరి స్నాప్ షాట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇంక ఎన్ని కాన్సెప్ట్లు ఉండవు. జస్ట్ నార్మల్ గా మీకు ఒక రా డిస్క్ మీద ఒక పీవీ మీద ఒక వీజీ మీద ఒక ఎల్వి ఉంటుంది. ఈ ఎల్వికి ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేసుకుంటాం, దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఇంకా కింద ఏం క్రియేట్ చేయం. అర్థమైందా? ఓకే, సో ఎప్పుడైతే ఇది పోయిందని మనం కన్ఫర్మ్ చేసుకుంటామో, వెన్ దిస్ ఈస్ గాన్, వెన్ సంథింగ్ హ్యాపెన్స్ టు దిస్, వాట్ వీ విల్ డూ ఇస్ దేర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ మర్జింగ్. ఇది ఏదైనా డిఫెక్ట్ వచ్చినా, దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే ఇది ఏదైతే ఉందో పర్టికులర్లీ ఇదేదైతే ఉందో దీనిని తీసుకెళ్ళి మనం దాంట్లో మర్జ్ చేస్తాం. కమాన్, ఈ యారోస్ వస్తే బాగుంది, 4 యారోస్ రావట్లా. ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి దాంట్లోకి మైగ్రేట్ చేస్తాం, అంతే. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో మైగ్రేట్ చేస్తాం, దీంట్లోకి మెర్జ్ చేస్తాం. అర్థమైందా? ఇక్కడ ఏదైతే ఉందో దీనికి మనం ఒక స్నాప్షాట్ క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇది పోయిందో మనం ఏం చేస్తామంటే దీనిని తీసుకొచ్చి దీంట్లోకి మెర్జ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, సో whenever we create one LV, we have to create one snapshot mandatorily.
అంతే, కైండ్ ఆఫ్ లైక్ దట్ ఎల్వి స్నాప్షాట్. ఓకేనా? ఇక్కడ ఏం లేదబ్బా, సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. మీకు ఫోల్డర్ ఉందనుకోండి, ఓకేనా? ఆ ఫోల్డర్లో ఒక 100 ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఒక ఫోల్డర్లో 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ 100 ఫైల్స్ ఉన్న ఫోల్డర్కి మీరు ఒక కాపీ క్రియేట్ చేశారు. ఓకే, ఇందులో కూడా 100 ఉన్నాయి. రేపు పొద్దున్న ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ పోతే మీరు ఏం చేస్తారు? ఇందులోంచి ఇందులోకి కాపీ చేస్తారు, అంతేనా? కరెక్ట్. మీ డేటా ఉంది, ఎటు పోకుండా. అదే జరుగుతుంది అక్కడ కూడా. మనం దీన్ని స్నాప్షాట్ అంటున్నాము. ఎల్వీకి ఒక స్నాప్షాట్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఎల్వీకి ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని తీసుకొచ్చి దీంట్లో మెర్జ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే దీనిని తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తాం, మైగ్రేట్ చేస్తాం, దీన్ని మెర్జ్ చేస్తాం, అంతే. ఓకేనా? వెళ్దాం కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్రెడీ ఎల్విఎస్లోకి వెళ్తే ఒక ఎల్వి అనేది ఆల్రెడీ ఉంది కదా, LV0. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్నాప్షాట్ క్రియేట్ చేద్దాం. ఎల్వి క్రియేట్ తోటి చేస్తాం. ఎల్వి క్రియేట్ -L ప్లస్ 1.9G. ఓకేనా? సేమ్ 1.90G. ఓకే, 1.90G. -S అంటే స్నాప్షాట్, -N అంటే న్యూ. ఓకేనా? నేమ్ కూడా చెప్పొచ్చు. నేమ్ వచ్చేసి ఎల్వాల్ 0_snap అని ఇస్తున్నాను. ఓకేనా? /dev/test_vg/lvol0. ఇదే కదా మీ LVM. ఓకేనా? ఎంటర్ చేయండి. అయిపోయింది, క్రియేట్ అయితే అయిపోయింది. ఎల్వి స్నాప్ కోడ్ క్రియేటెడ్. చూడండి, స్నాప్ అయింది కదా, క్రియేట్ అయిందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెర్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎల్వి కన్వర్ట్ -మెర్జ్ అని ఇచ్చి మీ స్నాప్ పేరు ఇస్తాం. స్నాప్ పేరు ఏంటి? /dev/test_vg/lvol_snap. lvol0_snap. ఓకేనా? ఎంటర్ చేయండి, మెర్జ్ అయిపోయింది. అర్థమైందా? ఇలా మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెర్జ్ చేసి మీ డేటాను కాపాడుకుంటారు. విల్ సేవ్ యువర్ డేటా. గాట్ ఇట్? అయిపోయింది. ఎల్విఎం పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది రా బాబు. So in that LV create -L plus 1.90G you did, right? So already we have LVOL0 with 1.90 GB. So you created with the same size. You cannot give higher or lower. అంతే, సేమ్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 1 లీటర్ వాటర్ బాటిల్ ఉందనుకో. ఓకేనా? అందులో ఉన్న వాటర్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేయాలంటే ఇంకో 1 లీటర్ బాటిల్ తీసుకుంటావా, 2 లీటర్ బాటిల్ ఆర్ 500 ml బాటిల్ తీసుకుంటావా? 1 లీటర్. సో అప్పుడు మరి ఇక్కడ 1.90 GB ఇచ్చినప్పుడు అక్కడ కూడా 1.90 GB కదా ఇస్తావు. అచ్చా. అడిషనల్ ఇస్తే స్పేస్ వేస్ట్ కదా. ఓకే. ఇప్పుడు మన గుండంకులు అన్నట్టు లలిత జ్యువెలరీ యాడ్లో లాగా స్పేస్ ఊరికే రాదు, డబ్బులు పెట్టాలి. సో అక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఇస్తాం. ఓకేనా? ఎందుకంటే డబ్బులు ఊరికనే రావు. సో అది కాన్సెప్ట్. ఓకే, చిల్. అయిపోయిందమ్మా మీ ఎల్విఎం. ఓకే, డిస్క్ మేనేజ్మెంట్లో ఎల్విఎం అయిపోయింది. ఇప్పుడు మనం లెట్ us talk about something called RAID levels. ఓకే, భయపడద్దు. RAID levels. RAID. ఓకేనా? RAID అంటే అర్థం ఏంటంటే redundant array of individual disks. individual disks or inexpensive disks. ఓకే, ఈ రీడ్ అనేదాన్ని ఎందుకు వాడతారు అని తెలియాలంటే ఫస్ట్ రిడండెన్సీ అంటే ఏంటన్నది తెలియాలి. రిడండెన్సీ అంటే డేటా సేఫ్గా ఉండడం. అర్థమైందా? సో మీ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎప్పుడు, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మలేషియా వెళ్ళా, నా 400 ఫొటోస్ పోయాయి. మరి ఆ 400 ఫొటోస్ ఇంకా నేను వెనక్కి తెచ్చుకోలేను కదా. And then it's a lifetime memory that went off, correct?
Where it went off? వేర్ ఇట్ వెంట్ ఆఫ్ అంటే ఏం చెప్తాం, మొన్న ఏం జరిగిందంటే నేను iOS అప్డేట్ చేశాను. ఓకే, iOS అప్డేట్ చేసినప్పుడు ఏమైందంటే ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్, మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు డిస్క్ మేనేజ్మెంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. నేను iOS అప్డేట్ చేశాను, కానీ నా ఫొటోస్కి సింక్ అవ్వలేదు. ఫొటోస్ నాది iCloud-లో సింక్ అవ్వలేదు, iCloud-లో. ఓకేనా, సింక్ అవ్వకపోవడం వల్ల ఏమైందంటే నేను అప్డేట్ చేయగానే నా 400 ఫొటోస్ పోయాయి, పినంగ్లో తీసుకున్నవి. Now I can't get back these photos, right? Yes. She didn't take those photos, is it? Your mirror or snapshot? అక్కడ కూడా మిర్రర్ కానీ స్నాప్షాట్ కానీ లేదు, అదే కదా ప్రాబ్లం. సో యూజింగ్ ఐఫోన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కీపింగ్ డేటా సేఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఒక మెసేజ్ వచ్చింది నాకు. I hate iPhone. I too hate iPhone, but I can't do anything. Okay? Yes. సో కేర్కి వెళ్ళి ఆయన అడిగితే నేనేం చేయలేను బాస్ అన్నాడు వాడు కూడా. మేము ఆల్రెడీ మీకు చెప్తాము, మీరు అప్డేట్ చేసుకునే ముందే బ్యాకప్ పెట్టుకోండి అని. మీరు పెట్టుకోకపోతే మీ ప్రాబ్లం సార్, అది మా ప్రాబ్లం కాదన్నాడు. సరే ఓకే ఫైన్ అని చెప్పి మళ్ళీ డిసెంబర్లో వెళ్తా. డిసెంబర్లో వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళి ఫోటోలు తీసుకుంటా, సేమ్ అలాగే అంతే. Even I had such problems and I cried so much once upon a time. Somebody is every day crying. I can't do anything about it. I know that somebody now. Very sangati. So show one photo no in your laptop only, let us also see. రికార్డ్ అవుతుంది అక్కడ. రికార్డ్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. After the recording. యా. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు అర్థమైంది కదా, డేటా ఈజ్ ఇంపార్టెంట్. మన డేటా అంత ఇంపార్టెంట్ అంటే కంపెనీ డేటా ఇంకా ఇంపార్టెంట్ కదా. సో ఆ డేటా లాస్ అవ్వకుండా ఉండడానికి మనం రైడ్ అనే ఒక కాన్సెప్ట్ ని వాడతాం. ఓకే, ఈ రైడ్ లో సాఫ్ట్వేర్ రైడ్ అండ్ హార్డ్వేర్ రైడ్ అని 2 టైప్స్ ఆఫ్ రైడ్స్ వస్తాయి. ఓకే, సాఫ్ట్వేర్ రైడ్ అనేది అసలు వాడరు, మోస్ట్లీ హార్డ్వేర్ రైడే ఎక్కువగా వాడతారు. ఈ హార్డ్వేర్ రైడ్ అనేది మీకు ఎప్పుడు కూడా ఒక బాక్స్ లాగా వస్తుంది. ఓకే, చూపిస్తా ఒక్క నిమిషం. హార్డ్వేర్ రైడ్ ఓకే ఇలా వస్తుంది. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, talk about devil and devil messages. See, you're calling devil. One second. No issues. Can't do anything. ఒక్క నిమిషం. ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. మళ్ళీ ఫోన్ వస్తే చూద్దాం. సో ఏం మాట్లాడుకుంటున్నాం, రైడ్ అనేది మీకు ఇలా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ డిస్క్స్ అన్నమాట, ఇవన్నీ హార్డ్ డిస్క్స్. ఇలా ఒక బాక్స్ లాగా వస్తుంది, దీంతో పాటు ఒక మాన్యువల్ వస్తుంది. ఆ మాన్యువల్లో ఎలా కాన్ఫిగర్ చేయాలని ఉంటుంది.
ఓకే. సో ఈ బాక్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలని మీకు ఒక మాన్యువల్ వస్తుంది. ఆ మాన్యువల్ ప్రకారం మీరు కమాండ్స్ ఎంటర్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. సో దాని గురించి వదిలేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్డ్ మాన్యువల్ వస్తుంది వీటితో పాటు. ఎప్పుడైనా సరే రైడ్ వాడాల్సి వస్తే మీరు అసలు రైడ్ వాడరు. ఓకేనా? ఎందుకంటే మీరు డెవాప్స్ ఇంజనీర్లుగా పనిచేస్తారు. మీరేం స్టోరేజ్లో లేరు. మీకు రైడ్ అనేది ఏం రాదు. కానీ కాన్సెప్ట్ తెలియాలి మీకు. ఓకే. సో రైడ్ అనేది ఏంటంటే మీకు అర్థమైంది కదా. కొన్ని డిస్క్స్ కంటిన్యూస్గా ఏమంటారు, ఎలా చెప్పాలి, అదే ఒక బాక్స్లో కొన్ని సెట్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ అనేవి వస్తాయి మీకు. సో ఈ రైడ్స్ అనేవి డిఫరెంట్ లెవెల్స్లో కనెక్ట్ అయి ఉంటాయి. వీటిని రైడ్ లెవెల్స్ అంటారు. ఓకేనా? ఈ రైడ్స్ అనేవి మీకు డిఫరెంట్ లెవెల్స్లో కనెక్ట్ అయి ఉంటాయి. వీటిని రైడ్ లెవెల్స్ అంటారు. ఇక్కడ చూస్తే అర్థమవుతుందా? ప్యారిటీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? ఇందులో కొన్ని రైడ్ లెవెల్స్ తెలిస్తే సరిపోతుంది మీకు. అన్ని రైడ్ లెవెల్స్ కూడా అక్కర్లేదు. సో లెట్ మీ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద రైడ్ లెవెల్స్. అండ్ మీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాను, కావాలంటే మీరు ఈ డాక్యుమెంట్ కూడా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ద ఫస్ట్ లెవెల్ ఈజ్ రైడ్ 0. ఓకేనా? ఈ రైడ్ 0లో మీకు ఏంటంటే 2 హార్డ్ డిస్క్స్ కనెక్టెడ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని హార్డ్ డిస్క్స్ ఉన్నాయి కదా, ఇలా 2 హార్డ్ డిస్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే. రైడ్ 1లో ఏమో జరుగుతుంది అంటే డేటా స్ట్రైపింగ్ అనేది జరుగుతుంది. స్ట్రైపింగ్ ఇస్ నథింగ్ బట్ ఒకటి ఎక్కడ సేవ్ అయితే ఒకటి ఎక్కడ సేవ్ అవుతుంది. 1 ఎక్కడైతే 2 ఇక్కడ, 3 ఎక్కడైతే 4 ఇక్కడ, 5 ఎక్కడైతే 6 ఇక్కడ, 7 ఎక్కడైతే 8 ఇక్కడ, అలా సేవ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి పోతే మీ డేటా మొత్తం పోతుంది. వేస్ట్. కానీ ఇక్కడ రీడ్ రైట్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అర్థమైందా? రీడ్ రైట్ ఎబిలిటీస్ పెరుగుతాయి మీన్స్ ఫర్ హూమ్? స్పీడ్ ఎక్కువగా ఉంటుంది దీన్ని వాడితే, ఈ రైడ్ ని వాడితే. ఓకే 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 ఓకే. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. 1 సెకండ్. స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిర్రరింగ్ టెక్నిక్లో ఏం జరుగుతుందంటే, మిర్రరింగ్ టెక్నిక్లో ఇక్కడ ఏది సేవ్ అయితే ఇక్కడ కూడా అదే సేవ్ అవుతుంది. దీన్ని రైడ్ 1 అంటారు. అంటే 1 ఎక్కడ సేవ్ అయితే 1, 2 ఇక్కడ సేవ్ అయితే 2, మళ్ళీ 3, 4 ఇలా. ఇక్కడ ఒక డిస్క్ పోయినా సరే మీ డేటా అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? మీ డేటా అనేది సేఫ్గా ఉంటుంది. రిడెండెన్సీ అనేది ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకే డేటాని మీరు నేను అన్మ్యూట్లో ఉన్నానా లేదా? ఉన్నాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే, ఒక హార్డ్ డిస్క్ పోయినా సరే మీకు ఇంకో హార్డ్ డిస్క్లో మీ డేటా అనేది సేఫ్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, యూ విల్ బీ సేవింగ్ ద సేమ్ డేటా ఆన్ మల్టిపుల్ డిస్క్స్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి రైడ్ 5 అక్కర్లేదు మీకు. రైడ్ 5 కావాలా? రైడ్ 5 అక్కర్లేదు. సో ఫర్ ఎవ్రీ రైడ్ 0, 1, 2 మినిమం 2, 3 విల్ బి దేర్. డ్రైవ్స్ అనేవి 2, 3 ఈజీగా ఉంటాయి. ఓకేనా? రిడెండెంట్ అరే అంటే అర్థం ఏంటి? జనరల్గా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అరే ఈజ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్ కదా. సో మరి అప్పుడు సిమిలర్ ఐటమ్స్ అనేవి డిస్క్సే కదా. ఇక్కడ రిడెండెంట్ అరే ఆఫ్ ఇండివిజువల్ డిస్క్స్ ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్స్ అని చెప్తున్నాం కదా. అవునా కదా? కాదు, వేరే చూడాలి. ఒక్క నిమిషం. ఉంటాయి అనుకుంటా. రైడ్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్డ్. నేను ఎప్పుడు ఆ డాక్యుమెంట్ పెట్టుకునేవాడిని. ఈసారి ఆ డాక్యుమెంట్ పెట్టుకోలేదు, దానివల్ల కనపడలేదు డాక్యుమెంట్. ఎప్పుడు తగ్గుతున్నారు పిల్లలు? మై సన్ ఓన్లీ. అయ్యో, ఇంకా తగ్గలేదా? It was reduced again from past 3 days. Started same chest congestion, nebulization. From yesterday, I'm also on leave. అయ్యో, ఈ పిల్లలు. Doctor told
Yeah, maybe it is coming from school. ఓకే ఓకే. చూడండి జాగ్రత్తగా, మళ్ళీ కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్నాయంట, జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా కానీ. Yeah, but this time it is not too much. But still, he has cough, no fever and all. Fever is less only. Cough is too much. ఓకే. 3 times nebulization for 7 days. ఓకే ఫైన్. ఓకే, 5 దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ A1 A2 A3 ఇక్కడ 4 డిస్క్స్ ఉంటాయి. ఓకేనా? A1 A2 A3 ఏ ప్యారిటీ అంటే 1 + 2 + 3. అర్థమైందా? ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ వన్. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇది డయాగనల్ గా వెళ్తుంది ప్యారిటీ. చూడండి, ఇక్కడ బి ప్యారిటీ ఇక్కడ ఉంటే, సి ప్యారిటీ ఇక్కడ ఉంటే, డి ప్యారిటీ ఇక్కడ ఉంటే. ఎందుకు అన్నది చెప్తాను ఒక 2 minutes లో మీకు. ఓకేనా? సో ఇక్కడ B1 B2 బి ప్యారిటీ B3 అంటే బి ప్యారిటీ అంటే B1 + B2 + B3 మల్టీప్లెక్స్ డేటా. అర్థమైంది కదా? సో ఇప్పుడు మీకు ఈ డిస్క్ పోయింది అనుకుందాం, ఈ డిస్క్ పోయింది. ఓకే, సో లాస్ట్ డిస్క్ పట్టించుకోకండి మీరు. సో నథింగ్. People should mute themselves. సో A1 A2 A3 ఏ ప్యారిటీ ఉంటే, B1 B2 B3 ఇక్కడ బి ప్యారిటీ ఉంది, ఇక్కడ C1 C2 C3 ఇక్కడ సి ప్యారిటీ ఉంది, D1 D2 D3 ఇక్కడ డి ప్యారిటీ ఉంది. కాసేపు మీరు డిస్క్ 4 పోయింది అనుకోండి. ఓకేనా? డిస్క్ 4 పోయింది అనుకోండి కాసేపు. ఇప్పుడు మీకు A1 A2 ఉంది, A3 కూడా ఉంది. కరెక్టా? B1 B2 ఉంది, B1 + B2 + B3 ఉంది. అక్కడ నుంచి B3 తెచ్చుకోవచ్చు కదా? ఇక్కడ C1 C2 ఉంది, C1 + C2 + C3 ఉంది. ఇక్కడ నుంచి C3 తెచ్చుకోవచ్చు. కరెక్టా? ఇక్కడ డి ప్యారిటీ ఉంది అంటే D1 + D2 + D3 ఉంది. సో D1 ఉంది, D2 ఉంది, D3 పోయినా కానీ ఇక్కడ నుంచి D3 తెచ్చుకోవచ్చు. కొత్త డిస్క్ మళ్ళీ పెట్టుకోవచ్చు, మీ డేటా మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. అర్థమైందా? సో రిడెండెన్సీ అనేది ఉంటుంది ఒక డిస్క్ పోయినా కానీ. ఓకే, ఇప్పుడు 2 డిస్కులు పోయాయి అనుకోండి ఇక్కడ నుంచి, దెన్ యూ విల్ లూజ్ యువర్ డేటా. ఓకే, సో 1 is okay. కరెక్ట్, 1 is okay. ఇది డబుల్ ప్యారిటీ. ఇక్కడ 2 ప్యారిటీస్ ఉంటాయి చూడండి, A1 A2 A3, A1 + A2 + A3, A1 + A2 + A3. ఇది మళ్ళీ డయాగనల్ అవుతుంది. చూడండి, ఈ ప్యారిటీస్ డయాగనల్ గా వెళ్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు 2 హార్డ్ డిస్క్స్ పోయినా కానీ మీ డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. ఏ 2 హార్డ్ డిస్క్స్ పోయినా కానీ. కరెక్ట్. ఓకే, ఇది RAID 6. ఇంకా లాస్ట్ వచ్చేసి RAID 10. RAID 10 లో 4 డ్రైవ్స్ ఉంటాయి. RAID 10 ఈజ్ కాంబినేషన్ ఆఫ్ RAID 0 అండ్ RAID 1. ఓకేనా? RAID 0 ఏంటి? స్ట్రైపింగ్ కదా. స్ట్రైపింగ్ అంటే అర్థం ఏంటి? 1 ఇక్కడ సేవ్ అయితే 2 ఇక్కడ సేవ్ అయితే, 3 ఎక్కడైతే 4 ఇక్కడ, 5 ఎక్కడైతే 6 ఇక్కడ, 7 ఎక్కడైతే 8 ఇక్కడ. ఏదైతే లోపలికి వస్తుందో అది మళ్ళీ మిర్రర్ అవుతుంది. 1 1 3 3 5 5 7 7 అలా 2 2 4 4 6 6 8 8 అట్లా. అర్థమైందా? ఫ్లో మీకు అర్థం అవ్వాలంటే నేను మీకు చూపించాలి. సో నేను ఒక్క నిమిషం ఆగమని చెప్తాను. ఎన్ని డిస్క్స్ ఉన్నాయి? 4 డిస్క్స్ ఉన్నాయి. అవునా? హలో, 4 డిస్క్స్ ఉన్నాయి కదా. ఈ 4 డిస్క్స్ లో మీకు ఏంటంటే ఇది కనెక్టెడ్ గా ఉంటుంది. ఓకేనా? ఎలా కనెక్టెడ్ గా ఉంటుంది? ఈ రెండు కనెక్టెడ్ గా ఉంటాయి RAID 1 లో. RAID 1 అంటే మిర్రరింగ్. అర్థమైందా? సో వాట్ ఎవర్ కమ్స్ హియర్ replicates here, whatever comes here replicates here. అర్థమైంది కదా? సో పైన వచ్చేసి మీకు స్ట్రైపింగ్ ఉంటుంది 0. సో ఏదైతే డేటా మీరు తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 అనేది 1 2 3 4 పంపిస్తున్నారంటే 1 అనేది ఇక్కడికి వచ్చిందంటే 1 ఎక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ సేవ్ అవుతుంది. 2 వస్తుంది స్ట్రైప్ కాబట్టి కదా. సో 2 ఇక్కడ సేవ్ అవుతుంది, 2 ఇక్కడ సేవ్ అవుతుంది.
ఇక్కడ మళ్ళీ 3 ఉందనుకోండి, ఈ 3 ఇక్కడికి వెళ్తుంది. సో 3 ఇక్కడ సేవ్ అవుతుంది, 3 ఇక్కడ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ 4 సేవ్ అవుతుంది, ఇక్కడ కూడా 4 సేవ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ 5 సేవ్ అయితే ఇక్కడ కూడా 5 సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ 6 అయితే ఇక్కడ కూడా 6 అవుతుంది. అర్థమైందా? ఇది కాంబినేషన్ ఆఫ్ RAID 0 and 1. వి కాల్ ఇట్ RAID 10 or RAID 10. ఓకే, ఇది దేనికి? ఇక్కడ ఏంటి ప్రాబ్లం అవుతుంది? ఇక్కడ ఒక డిస్క్ పోయినా ఇక్కడ ఒక డిస్క్ పోయినా కానీ ఓకే, కానీ ఈ RAID పోయిందంటే మాత్రం మీ డేటా పోతుంది. అర్థమైందా? సో యూజువల్లీ మనం వాడేది RAID 6. ఓకే, ఎందుకంటే మీకు డబుల్ ప్యారిటీ ఉంటుంది. 2-3 డిస్కులు పోయినా కానీ మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. 2 డిస్కులు పోయినా కానీ. అర్థమైందా? పాయింట్. సో ఇది ఒకసారి నేను మీకు ఇది ఇస్తాను. ఈ RAID లెవెల్స్ ఇక్కడ నుంచి చదువుకోండి. ఓకే, ఇంకా రేపు వచ్చేసి మనం స్వాప్ చెప్పి ముందుకెళ్దాం. వీల్ గోయింగ్ టు వి హావ్ ఫినిష్డ్ యూజర్ మేనేజ్మెంట్ కదా. యూజర్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా. సూడో చేసామా? సారీ, సూడో డిడ్ వి డు సూడో? నో వి డిడ్ంట్ డు సూడో. ఓకే, సూడో చేయలేదు. యూజర్ మేనేజ్మెంట్ చేసాం కదా. యూజర్ యాడ్, యూజర్ మోడ్, గ్రూప్ యాడ్, గ్రూప్ మోడ్ చేసామా? సరే, ఒక పని చేయండి. రేపు వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు?